ఏ చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం అంటారు. భారతదేశ చరిత్రను మాత్రం మనం చాలా గర్వంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే భారతదేశ చరిత్ర అంటేనే శాంతి. బుద్ధ భగవానుడు పుట్టిన ఈ దేశంలో శాంతి పుష్పాలు వికసించాయి. గ్రీకుల ఈ కర్మ భూమిపై దండెత్తారు, బ్రిటిషర్లు దండెత్తారు, పోర్చుగీస్ ఫ్రెంచ్ వారు దండెత్తారు. కానీ ఏనాడు భారత్ మరో దేశం మీద దాడి చేయలేదు. మౌర్యుల నుంచి ఇప్పటి వరకు భారతదేశానికి పరాయి దేశాల మీద దండెత్తిన చరిత్ర లేదు. ఇప్పుడు కూడా పాకిస్తాన్ భారత్ను కవ్వించడం వల్లే కౌంటర్ అటాక్ చేసింది. యుద్ధాల వల్ల సైనికులు, పౌరులు ప్రాణాలు కోల్పోవడమే కాదు, ఆర్థిక వ్యవస్థలు కూలిపోతాయి. భారతదేశానికి యుద్ధం అనే పదం కంటే శాంతి అనే పదమే ప్రీతి. వేల సంవత్సరాలుగా భారత్ శాంతి అనే మంత్రానికి కట్టుబడి ఉంది. స్వాతంత్రోద్యమ సమయంలో కూడా జాతిపిత మహాత్మా గాంధీ ఒక చెంప మీద కొడితే మరో చెంప చూపించమన్నాడే కానీ దాడి చేయమని చెప్పలేదు. బ్రిటిషర్లు కొన్నేళ్ల పాటు అహింస సిద్ధాంతంతోనే పోరాడి విజయం సాధించాం. శాంతి అనేది భారతీయ రక్తనాళాల్లోనే ఇంకిపోయి ఉంది. కానీ ఇప్పుడు మాత్రం భారత సహనాన్ని పాక్ పరీక్షించింది కాబట్టే ఈ దాడి. జమ్మూ కాశ్మీర్లోని పహల్గాంలో 26 మంది అమాయక టూరిస్టులను పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు పొట్టనబెట్టుకున్న నేపథ్యంలో భారత్ ఆపరేషన్ సింధూర్ పేరుతో సైనిక దాడులకు శ్రీకారం చుట్టింది. ఉగ్రవాద శిబిరాలపై భారత సైనిక దళాల చర్యకు ప్రపంచంలోని మెజారిటీ దేశాల నుంచి సానుకూలత వ్యక్తమైంది. కానీ పాక్ మాత్రం ఊరుకోకుండా భారత్ను రెచ్చగొట్టే ప్రయత్నంతో మళ్లీ దాడికి తెగబడింది. కానీ ఈసారి భారత్ ఊరుకోకుండా సింహమై గర్జించింది. ఆపరేషన్ సింధూర్ 2.0ను యాక్టివ్ చేసి పాక్కు బుద్ధి చెప్పేందుకు భారత సైన్యం దూసుకు వెడుతోంది. మౌర్యులు, మొఘలులు మొదలుకుని నేటి వరకు భారత్ ఏ దేశం మీద దాడి చేయలేదు. భారత్ తాను బాగుండాలి, అన్ని దేశాలు బాగుండాలని కోరుకుంటుంది. కానీ పాక్ మాత్రం భారత్ నాశనాన్ని కోరుకుంది. అందుకే భారత్ ప్రతీకార దాడి చేయాల్సి వచ్చింది. పహల్గాం దాడి తర్వాత కూడా భారత్ సహనం వహించింది. కానీ పాక్ మంత్రులే రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. అణుబాంబులు వేస్తామన్నారు, భారత్కు బుద్ధి చెబుతామంటూ ప్రేలాపనలు పేలారు. మే 7న భారత్ పాక్లోని ఉగ్ర శిబిరాల మీద విరుచుకుపడింది. పాక్ ఆర్మీ, పాక్ ప్రజల జోలికి వెళ్లలేదు. కానీ పాక్ మాత్రం తన గొయ్యి తానే తవ్వుకుంది. భారత్ మీద దాడులకు తెగబడింది. సరిహద్దుల్లో కాల్పులు జరుపుతూ సామాన్య ప్రజలను పొట్టన పెట్టుకుంది. ప్రతిరోజు సరిహద్దుల్లో కాల్పులకు తెగబడింది. పాక్కు బుద్ధి చెప్పాలని భారత్ డిసైడ్ అయింది. ఆపరేషన్ సింధూర్ 2.0 స్టార్ట్ చేసింది. పాకిస్తాన్ను అన్ని వైపుల నుంచి భారత్ దళాలు చుట్టుముట్టాయి. లాహోర్, ఇస్లామాబాద్, రావల్పిండి, సియాల్కోట్, కరాచీ, పేషావర్లపై భారత్ త్రివిధ దళాలు విరుచుకుపడ్డాయి. 1971 తర్వాత కరాచీ సీపోర్ట్పై దాడి చేయడం ఇదే ప్రథమం. యుద్ధం అంటే విజయమో పరాజయమో కాదు, రక్తసిక్త అధ్యాయం. యుద్ధం చెప్పేది ఒకటే, శాంతి. యుద్ధంలో విజయం కూడా శాంతి కోరుకునే వరకే దక్కుతుంది. ఆపరేషన్ సింధూర్ 1.0 తర్వాత సోఫియా ఖురేషీ, వ్యోమిక మాట్లాడిన తీరు ప్రపంచ దేశాలకు భారత దమ్మును తెలియజేశాయి. భద్రతా దళాల్లో నారీ శక్తిని చాటాయి. సోఫియా, వ్యోమిక చెప్పింది ఒకటే, భారతీయత అంటే శాంతి. ఆ భారతీయతను నాశనం చేయాలని చూస్తే సింహాలై గర్జిస్తామని చెప్పారు. సోఫియా, వ్యోమిక మాటలను ఆపరేషన్ సింధూర్ 2.0 నిజం చేసి పాక్ వెన్నులో వణుకు పుట్టిస్తోంది.